నరహర్శెట్టి హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ పర్యటనలో బిజీగా సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ భవనంలో పలువురు ఎంపీలతో సమావేశం. హైడ్రాపై హైకోర్టు తీర్పుతో టీజీ ప్రభుత్వ కసరత్తు, సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్కు వెళ్లే యోచన. సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి. అమర్నాథ్ యాత్రలో ఘోరం, లోయలో పడిన బస్సు, పలువురు పరిస్థితి విషమం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమర్నాథ్ యాత్రికులతో వెళుతున్న బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన జమ్మూ కాశ్మీర్లోని కాదంబర్బల్ జిల్లా కంగన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అమర్నాథ్ యాత్రికులతో వెళుతున్న బస్సు ఓ మూలం మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు దాటి పక్కనే ఉన్న ఇంటిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పలువురు యాత్రికులతో గాయపడినట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతకు ఆ ఇల్లు దెబ్బతిన్నప్పటికీ అది అడ్డంగా నిలవడంతో బస్సు పక్కనే ఉన్న సింధ్ నదిలో పడిపోకుండా ఆగిపోయి పెద్ద ప్రమాదమే తప్పిందని అధికారులు తెలుపుతున్నారు. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. బస్సులోని యాత్రికుల్లో అత్యధికులకు స్వల్ప గాయాలయ్యాయని, వెంటనే స్థానికులు, భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి బాధితులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారని అధికారులు వెల్లడించారు. అమర్నాథ్ యాత్రికులతో వెళుతున్న బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన జమ్మూ కాశ్మీర్లోని కాదంబర్ జిల్లా కంగన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అమర్నాథ్ యాత్రికులతో వెళుతున్న బస్సు ఓ మూలం మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు దాటి పక్కనే ఉన్న ఇంటిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పలువురు యాత్రికులు గాయపడినట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతకు ఆ ఇల్లు దెబ్బతిన్నప్పటికీ అది అడ్డంగా నిలవడంతో బస్సు పక్కనే ఉన్న సింధ్ నదిలో పడిపోకుండా ఆగిపోయి పెద్ద ప్రమాదమే తప్పిందని అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. బస్సులోని యాత్రికుల్లో అత్యధికులకు స్వల్ప గాయాలయ్యాయని, వెంటనే స్థానికులు, భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి బాధితులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారని అధికారులు వెల్లడించారు. चलो 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 ऊपर
आप एजेंट इधर से आई और लेफ्ट हैंड साइड బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్లో తెలంగాణ సంస్థాగత వ్యవహారాలపై కీలక సమావేశం ముగిసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో జరిగిన ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. దాదాపుగా 2 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో సంఘటన్ సృజన్ అభియాన్ నిర్వహణపై కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఎస్ఐఆర్ పనుల విషయంలో జాగ్రత్త వహించాలని, చిన్నపాటి నిర్లక్ష్యానికి కూడా తావు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ భవనంలో పలువురు ఎంపీలతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశం కానున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్లో తెలంగాణ సంస్థాగత వ్యవహారాలపై కీలక సమావేశం ముగిసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో జరిగిన ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. దాదాపుగా 2 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో సంఘటన్ సృజన్ అభియాన్ నిర్వహణపై కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఎస్ఐఆర్ పనుల విషయంలో జాగ్రత్త వహించాలని, చిన్నపాటి నిర్లక్ష్యానికి కూడా తావు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ భవనంలో పలువురు ఎంపీలతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశం కానున్నారు.
హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై అప్పీలుకు వెళ్లాలా వద్దా అనే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా పునరాలోచిస్తుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయ నిపుణులతో సీఎస్ శాంతకుమారి సుదీర్ఘంగా సంప్రదింపులు జరుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అడ్వకేట్ జనరల్తో సీఎస్ భేటీ అయ్యి తీర్పులోని అంశాలను అప్పీలుకు ఉన్న అవకాశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు రాగానే ఈ అంశంపై సమీక్ష నిర్వహించి అప్పీల్పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై అప్పీలుకు వెళ్లాలా వద్దనే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా పునరాలోచిస్తుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయ నిపుణులతో సీఎస్ శాంతకుమారి సుదీర్ఘంగా సంప్రదింపులు జరుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అడ్వకేట్ జనరల్తో సీఎస్ భేటీ అయ్యి తీర్పులోని అంశాలను అప్పీలుకు ఉన్న అవకాశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు రాగానే ఈ అంశంపై సమీక్ష నిర్వహించి అప్పీల్పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామ్ల కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఆమె గుండెపోటు రావడంతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రంగస్థల నటిగా ప్రస్థానం ప్రారంభించి వెండి తెరపై 300కు పైగా చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన పావలా శ్యామల మృతి పట్ల సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపాన్ని కూడా తెలియజేశారు. టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామ్ల కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఆమె గుండెపోటు రావడంతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రంగస్థల నటిగా ప్రస్థానం ప్రారంభించి వెండి తెరపై 300కు పైగా చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన పావలా శ్యామల మృతి పట్ల సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి సంతాపాన్ని తెలిపారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వ్యాపారులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలోని కీర్తన సంఘం డైరీలో కాలం చెల్లిన ఎక్స్పైర్డ్ శీతల పానీయాలను విక్రయిస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. గతంలోనూ కాలం చెల్లిన కూల్ డ్రింక్స్పై రోగులు, బాధితులు సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రి చుట్టూ అనధికారికంగా వెలిసిన దుకాణాలపై చర్యలు తీసుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నూతన సూపరింటెండెంట్ స్పందించి ఈ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వ్యాపారులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలోని కీర్తన సంఘం డైరీలో కాలం చెల్లిన ఎక్స్పైర్డ్ శీతల పానీయాలు విక్రయిస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. గతంలోనూ కాలం చెల్లిన కూల్ డ్రింక్స్పై రోగులు, బాధితులు సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రి చుట్టూ అనధికారికంగా వెలిసిన దుకాణాలపై చర్యలు తీసుకోకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నూతన సూపరింటెండెంట్ స్పందించి ఈ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. కాదండి, ఎంతమంది కన్నా అమ్ముతారు అలాగా? ఎలా అమ్ముతారు? అసలు ఎలా అమ్ముతారు అంటే మీరేం ట్యాక్లేస్తున్నారు? అసలు మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఏంది అంటున్నా? ఏంది ఏందండి? ఏంది నా లైన్ తాగితే గ్యాస్ వచ్చింది, తాగితే ఏంది పెద్ద పెద్ద కాదు. వీడియో ఈ పని ఏంది చూడు, అసలు చూపి ఏంది ఇది చూడన్నా.
ఇదిగో క్యాప్ ఇదిగో. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ప్రజలను వరుణుడు మళ్లీ పలకరిస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర దిశగా నెమ్మదిగా కదులుతూ ఉండడంతో నేడు రేపు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడతో పాటుగా ఏలూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో కూడా దాదాపుగా అన్ని జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బీజేపీ పార్టీకి దేశ ప్రయోజనాలే ముఖ్యమని, పదవులు కాదని నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ పటేల్ స్పష్టం చేశారు. దేశం ముందునే బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారని తెలిపారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఆయన తప్పు లేకపోయినా నైతిక బాధ్యత వహించారని పేర్కొన్నారు. ఒక ఏసీబీకి విపరీతమైన దెబ్బలు తగలడం, దేశం ఏ రకంగా ఎక్కడికి వెళ్తుంది? బీసీ బిడ్డ అయిన ధర్మేంద్ర ప్రధాన్ని ఇలా మంత్రి పదవి దించిన దాకా ఎవరు ఉద్యమించారు? ఈ బీసీ వ్యతిరేకులు ఎవరు? ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం, ధర్మేంద్ర ప్రధాన్ చేసిన తప్పేది? మొఘళ్ళ చరిత్రలు, అక్బర్ల చరిత్రలు, బీర్బల్ల చరిత్రలు వద్దు. ఈ దేశ ప్రపంచానికి విశ్వగురులో ఉన్న ఈ దేశ చరిత్ర మనకు కావాలి, మన సంస్కృతి, మన పూర్వీకుల సంస్కృతి కావాలని చెప్పి వారు విద్యా వ్యవస్థలో మార్చుకున్న తీరే ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాడు ప్రకాష్ రాజ్ అనే ఒక వ్యక్తి, వాడు సంవిధానం మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరి పక్కనైతే కూర్చుంటున్నావో, ఎవరికి మద్దతు తెలుపుతున్నావో వాడే ఈ దేశానికి సంవిధాన్ని తూటబొడిచి ఎమర్జెన్సీ. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహార శైలిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి విరుచుకుపట్టారు. ప్రజలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చేయడం వల్ల అనేక కుటుంబాలు నాశనం అవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనలకు విరుద్ధంగా రంగనాథ్ ప్రెస్ మీట్లు పెడుతూ తనను తాను దేవుడిగా ప్రదర్శించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై సిఎస్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయిగా వారు స్పందించి నోటీసులు పంపినట్లుగా తెలిపారు. ఆ పదవి నుండి తీసేయాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిసింది. ఇది ఒక శుభ పరిణామం. హైకోర్టు ఒక ఇంటర్వ్యూ కింద తీసుకుందని మేము భావిస్తూ ఉన్నాము. వారు చేసిన అన్యాయాలకి ఎన్నో కుటుంబాలు, ఇప్పుడు నేను తీసిన లిస్టే మొన్న సోషల్ మీడియాలో పెట్టాను. హైకోర్టు కూడా అన్నట్టు 60 పై చిలుకులైన మీద కంటెంప్ట్ ఉన్నాయి. అంటే వారికి రంగనాథ్ గారికి హైకోర్టు అంటే ఎంత, జ్యుడిషియరీ అంతే ఎంత చిన్న చూపు అనేది తెలుస్తూ ఉన్నది. దీన్ని మేము హైకోర్టు ఇచ్చిన దాన్ని స్వాగతిస్తూ ఉన్నాము. ఇది కాదు ఇంటర్వ్యూ అని మేము భావిస్తూ ఉన్నాం. అసలు పనిష్మెంట్ అనేది ఇంకా రావాలా? ఎందుకంటే ఎంత జరిగిన నేను నోటీసులు సెంట్రల్ గవర్నమెంట్కు రాసినాను, ఆల్ ఇండియా సర్వీసెస్ రాసినాను, మన చీఫ్ సెక్రటరీ రాసిన నోటీసులు కూడా వెళ్ళినా కానీ వాళ్ళు అలాగే ప్రెస్ మీట్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ కూడా ఏదో నా బతుకమ్మకుంట పేరు మీద మళ్ళీ ప్రెస్ మీట్లో ప్రస్తావన తీసుకురావడం కూడా జరిగింది అని తెలిసింది. మీరు మరీ మొదటికి అదే వచ్చినారు, తప్పు పేపర్స్ అని మీరు పెట్టినారు, మీరు ఫోర్జ్ చేసిన పేపర్స్ పెట్టినారు. మీరు మ్యాప్లో లేని కూడా కుంటానేసి ఉన్నదని చెప్పి చేతితో రాసి పెట్టినారు. పేపర్స్ మీరు పెట్టినారు, మీరు ఫోర్జ్ చేసినారు. దానికి ఏదో మీరు సపోర్ట్ చేసుకుంటే ఏదో మీకు అన్యాయం జరిగింది అన్నట్టు మీరు తలుచుకుంటే అది మీ విజ్ఞతనే తెలిసిపోతా ఉన్నది.
ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి నిరసనగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీని ఖండిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కాగడాల ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వపు బేర్ల ఐలయ్య ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైకుంఠ ద్వారం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ కొవ్వొత్తులు కాగడాల నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని మండిపడ్డారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, విద్యార్థుల వైపు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. లీకేజీలు కూడా బీజేపీ పాలిత ప్రాంతాలు మరి యువత జంతర్ మంతర దగ్గర ప్రజాస్వామ్యంగా నిరసన చెప్తే నీ అక్రమ పోలీసులతోటి, నీ ఆర్ఎస్ కార్యకర్తలతోటి ఇవాళ విద్యార్థుల మీద ఎన్నో రకాల దాడులు చేసి విద్యార్థులకు చావు కారణమైనవు. మరి మా ప్రధాని రాహుల్ గాంధీ చలించి విద్యార్థులకు అండగా నిలిచి మోడీ గారి కుటుంబం, మోడీ గారి నివాసాన్ని ఇలా ముట్టడించడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మరి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని తూతూ మంత్రంగా రాజీనామా చేయించారు. మరి ఆ రోజు విద్యార్థులు పెట్టినటువంటి షరతులు, విద్యార్థుల పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తివేయాలి, చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మా రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఉద్యమించిండు. ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచన, మా ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, మోడీ చట్టాలు తెచ్చి ఎంతో మంది రైతులను ఇలా బలిగొన్నాడు. ఇలా యువత ఎంతో కష్టపడి చదివితే పేపర్ లీకేజీలు, మరి నీట్ ఎగ్జామ్ లీకేజీలు, అన్ని ఎగ్జామ్ లీకేజీలు 12 ఏళ్లలో 152 సార్ల పేపర్ లీకేజీ చేసిన ఘనత మరి మోడీకే దక్కింది. ఏదైతే విద్యార్థులతోటి మీరు ఒప్పుకున్నటువంటి షరతులు, విద్యార్థుల మీద పెట్టినటువంటి అక్రమ ధర్నాలో పాల్గొన్న 100 మందికి పైగా ఇలా కేసులు పెట్టడం జరిగింది. విద్యార్థులకు ఎవరైతే సహకరించిందో వాళ్ళ మీద మీ జేబు సంస్థలు, సిబిఐ, ఈడీలతోటి దాడులు చేస్తున్న మోడీ తప్పకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే 2029లో నీ ఉద్యోగాన్ని ఊడగొట్టేది ఖాయం. విద్యార్థులు తలుచుకుంటే ఎంత పెద్దవారినైనా ఇలా గద్దె దించేది యువత చేతిలో ఉంది. కాబట్టి మోడీకి నిరసనగా, మోడీ చేస్తున్నటువంటి నియంతృత్వ పాలనకు నిరసనగా మా పిసిసి అధ్యక్షులు ఇలా పిలుపు మేరకు, మా రేవంత్ అన్న ఆలోచన మేరకు ఇవి బులెటిన్ అప్డేట్. స్టేట్ యూనియన్.